పేరు రంగనాథ్, వ్యవహారం రంగరంగ అని భజన చేసినట్టే ఉంటుంది. భజన ఎవరికంటే ప్రభుత్వ పెద్దలకో లేదా పరమాత్ముడు రంగనాథ్కి తెలియాలి. చట్టమంటారు, ఆ చట్టాన్ని చాప చుట్టినట్టు చుట్టి చంకన పెట్టేస్తారు. చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. కోర్టులంటే లెక్కలేదు. న్యాయస్థానాలను ధిక్కరించడమే తన స్వరమంటారు. కోర్టు చీవాట్లు పెట్టిన తర్వాత కూడా తప్పు జరిగిందని ఒప్పుకోరు. చివరికి కోర్టు నిప్పులు చెరుగుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాక ఏదో పొరపాటు జరిగిపోయినట్టుగా చూస్తారు. ఏడాదిన్నరగా రంగనాథ్ కేసుల మీద కేసులతో కాలక్షేపం చేస్తూ వచ్చారు. ఇవన్నీ పరిశీలించిన హైకోర్టు ఏకంగా ఆర్మీని రంగంలోకి దించాలని అసాధారణ నిర్ణయం తీసుకుంది. అడ్డు వస్తే హైడ్రా యంత్రాంగాన్నే కాదు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ను సైతం అదుపులోకి తీసుకోవాలని సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఇంత జరిగినా ఆయన వ్యవహార శైలిలో మార్పు రాలేదు. కనీసం క్షమాపణ అనే పదం కూడా లేకుండా తొలి అఫిడవిట్ దాఖలు చేస్తే హైకోర్టు నిప్పులు చెరిగింది. కోర్టు ధిక్కరణ కేసుల్లో క్షమాపణ చెప్పడం అన్నది చట్ట ప్రకారం అమలు జరుగుతున్న ప్రక్రియ అని గుర్తు చేసిన తర్వాత కూడా క్షమాపణలు చెబుతామని హామీ ఇవ్వలేదు. క్షమాపణలతో కూడా అఫిడవిట్ దాఖలు చేస్తేనే తదుపరి విచారణ ఉంటుందని, లేకపోతే ఆర్మీ యాక్షన్ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని హైకోర్టు హెచ్చరించిన తర్వాత రంగనాథ్ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ కోర్టులపై గౌరవం, హూందాతనం కాపాడేలా లేదని న్యాయస్థానం తప్పుపట్టింది. నిజమైన పశ్చాత్తాపంతో తొలి అవకాశంలో చెప్పిన క్షమాపణకే విలువ ఉంటుందని గుర్తు చేసింది. క్షమాపణలు చెప్పకపోతే శిక్ష తప్పదని హెచ్చరించాక చెప్పేది పలు క్షమాపణే కాదని, ఇలా చెప్పడం పిరికివాడి చర్య అని రంగనాథ్ అసలు రూపాన్ని ఎత్తి చూపింది. పిటిషనర్ ఆరోపణలన్నీ అవాస్తవమని, ఈ విషయంలో కోర్టు మరో విధంగా అనుకుంటే క్షమించాలని కోరుతున్నా అని అఫిడవిట్లో పేర్కొనడంలో ఎక్కడా నిజాయితీ లేదని ఆక్షేపించింది. ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన అధికారిపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవడం ఒక్కటే మార్గమని తేల్చి చెప్పింది. ఇలాంటి అధికారికి ఉపశమనం కల్పిస్తే పాలనపైనే కాకుండా కోర్టుల ప్రతిష్ట కూడా దెబ్బతింటుందని, ప్రజాస్వామ్యం పునాదులు దెబ్బతింటాయని హెచ్చరించింది. గ్రీకు పురాణంలో హైడ్రా అనే అనేక శిరస్సులతో కూడిన జల సర్పానికి ఒక తల నరికితే 2 శిరస్సులు పుట్టకొస్తాయని, అలాంటి హైడ్రా కారాదనే ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు వెల్లడించింది. కూకట్పల్లిలోని ఎన్విఎన్ కన్స్ట్రక్షన్ కు చెందిన భూమిలో హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా రాత్రికి రాత్రే కూల్చివేతలు చేపట్టడం, ఆ తర్వాతే కంచెవేసి బోర్డు ఏర్పాటు చేసి సమర్థించుకోవడం హైడ్రాకు అలవాటుగా మారిందని మండిపడింది. పిటిషనర్లు సమర్పించిన ఫోటోలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తే హైడ్రా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని పేర్కొంది. సర్వే నెంబర్లు 1003 నుంచి 1006 వరకు ఉన్న 13.17 ఎకరాల భూమిని ఈ నెల 25కు ముందు ఉన్న స్థితికి పునరుద్ధరించాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి కలెక్టర్ను హైకోర్టు ఆదేశించింది. నోటీసులు ఇవ్వకుండా ఫెన్సింగ్, సెక్యూరిటీ గదులు, ప్రవేశ ద్వారాలు కూల్చివేయడంతో పాటు విద్యుత్ సరఫరా నిలిపివేశారన్నది పిటిషనర్ వాదన. దీనిపై ప్రభుత్వం మాత్రం భూమిని తప్పుడు సర్వే నెంబర్లతో ఆక్రమించుకున్నారని వాదించింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు 24 గంటల్లోపు భూమిని యథాతథ స్థితికి తీసుకురావాలని తేల్చి చెప్పింది. హైడ్రా ఏర్పాటు చేసిన బోర్డులు తొలగించాలని ఆదేశించింది. హైడ్రా ఆదేశాలు అమలు చేయకపోతే పిటిషనరే పనులు చేయించి ఆ ఖర్చును హైడ్రా నుంచి రాబట్టుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.